ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎన్ని అప్పులు చేశాం, ఈ వివరాలన్నిటినీ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండే ఒక కనిపించని సంఖ్య ఉంది. అదే సిబిల్ స్కోర్. ఇది కేవలం బ్యాంక్ లోన్ కోసం మాత్రమే కాదు. ఇప్పుడు ఉద్యోగం, పెళ్లి, ఇల్లు, మన జీవితంలోని ఎన్నో నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. సిబిల్ స్కోర్ అంటే మన ఆర్థిక క్రమశిక్షణకు రిపోర్ట్ కార్డు. మన లోన్స్, క్రెడిట్ కార్డులు, ఈఎంఐ చెల్లింపులు ఇవన్నీ కలిపి 300 నుంచి 900 మధ్య ఒక స్కోర్ ఇస్తాయి. 300 నుంచి 559 మధ్య ఉంటే పూర్, 600 నుంచి 699 మధ్య ఉంటే యావరేజ్ అని, 700కు పైగా ఉంటే గుడ్, అలాగే 750 ప్లస్ ఉంటే ఎక్సలెంట్ అని అర్థం. ఈ సంఖ్య బ్యాంకులకు మన మీద నమ్మకం ఎంత ఉందో చెబుతుంది. ఇప్పుడు పరిస్థితి మరింత మారింది. కంపెనీలు ఉద్యోగం ఇస్తున్నప్పుడు, మ్యారేజ్ బ్యూరోలు సంబంధాలు చూసేటప్పుడు, ఇంటి యజమానులు అద్దెకి ఇల్లు ఇస్తున్నప్పుడు కూడా ఈ స్కోరుని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక పెళ్లి సంబంధం చివరి నిమిషంలో ఆగిపోయింది. కారణం వరడి తక్కువ క్రెడిట్ స్కోర్. ఒక యువకుడు బ్యాంకు ఉద్యోగానికి ఫైనల్ రౌండ్ వరకు వెళ్లి స్కోర్ కారణంగా రిజెక్ట్ అయ్యాడు. ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో అద్దె ఇల్లు ఇవ్వడానికి ముందు కూడా క్రెడిట్ రిపోర్ట్ అడిగే కాలం వచ్చింది. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారే బాధ్యతాయుతంగా ఉంటారని అందరూ నమ్ముతున్నారు. సిబిల్ స్కోర్ పెంచుకునే ముఖ్యమైన మార్గాలు మన చేతిలోనే ఉన్నాయి. ఈఎంఐలు అండ్ బిల్లులు టైంకి చెల్లించండి. స్కోర్ పెరగడానికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇదే. ఒక్క ఈఎంఐ ఆలస్యమైనా స్కోర్ తగ్గుతుంది. ఆటోపే సెట్ చేస్తే మంచిది. ఇక క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% మాత్రమే వాడండి. 1,00,000 లిమిట్ ఉంటే 30,000 లోపే ఉపయోగించడం మంచిది. ఫుల్ లిమిట్ వాడితే ఆర్థిక ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఒకేసారి చాలా లోన్ అప్లికేషన్స్ పెట్టొద్దు. ఎడాపెడా అప్లై చేస్తే బ్యాంకులకు రిస్క్గా కనిపిస్తుంది. అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ వెంటనే క్లోజ్ చేయొద్దు. పాత కార్డులు హిస్టరీ పెంచుతాయి. హిస్టరీ ఎక్కువ ఉంటే స్కోర్ స్ట్రాంగ్ అవుతుంది. లోన్ సెటిల్మెంట్కి వెళ్లకుండా రెగ్యులర్ పేమెంట్ చేయండి. సెటిల్మెంట్ వల్ల అప్పు తగ్గినట్టు అనిపించినా స్కోర్ మాత్రం గట్టిగా పడిపోతుంది. సెక్యూర్డ్ లోన్స్తో స్కోర్ బిల్డ్ చేయండి. ఎఫ్డి మీద చిన్న లోన్ లేదా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకొని సకాలంలో చెల్లిస్తే స్కోర్ నెమ్మదిగా పెరుగుతుంది. నెలకోసారి క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయండి. ఏదైనా తప్పు ఎంట్రీ ఉంటే వెంటనే రైజ్ చేయండి. ఎర్రర్స్ కూడా స్కోర్ తగ్గించే ఛాన్స్ ఉంది. అప్పు తప్పు కాదు, కానీ ప్రణాళిక లేకుండా తీసుకున్న అప్పు మాత్రం ప్రమాదం. సిబిల్ స్కోర్ మన సంపాదనతో కాదు, మన ఆర్థిక క్రమశిక్షణతో పెరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ఒక కళ అయితే క్రెడిట్ను కాపాడుకోవడం లైఫ్ స్టైల్. పెళ్లి, ఇల్లు, ఉద్యోగం ఏదైనా ఇప్పుడు సిబిల్ స్కోర్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ స్కోర్ విషయంలో జాగ్రత్తగా ఉండే ఆర్థిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ స్టోరీల కోసం మా యువనవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.